ఒకసారి ఆ విజువల్ చూడండి. సాయిబు గారికి సామవేదం గారు కిరీట ధారణ చేసి పూలమాల అలంకరించినటువంటి వీడియో ప్లే చేసి దాని గురించి రోహిల్లా గారు వ్యాఖ్యానం చేస్తున్నాడు. 6 years బ్యాక్ కూడా మీరు సాయిబాబాకి దండేసి కిరీటం పెట్టారు. అది న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. మరి అది రిలీజ్ అయ్యి బయటికి వచ్చినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళిండ్రండి? దీని గురించి కూడా స్పష్టంగా మన వీడియోలో చెప్పారు. కానీ కావాలని 10 మంది అన్నా మన వల్ల పడకపోతారా? సేమ్ పాస్టల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఆ అమెరికాలో సాయిబు గారి విగ్రహానికి పూలమాలేసి కిరీటం పెట్టినటువంటి ఆ సందర్భం గురించి గురువుగారు ఏం చెప్పారు ఇంకొకసారి ప్లే చేస్తా వినండి. బాబా గారి పైన ఎక్కడ ప్రవచనం చెప్పలేదు. కానీ అమెరికా విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రవచనాలకు డేట్స్ ఒప్పుకుంటాను, ఈ ఊరు వారు అడుగుతారు. ఇక్కడ నుంచి అది ఒప్పుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ సంఘం వాళ్ళ వెన్యూ ఒక ఇలాంటి సాయిబాబా గారి ఆలయాలు అక్కడ ఉన్నాయి కదా, అందులో ఒక హాల్లో పెట్టుకుంటారు. అప్పుడు నేను వెళతాను. వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడు, మన భారతదేశం పద్మభూషణ్ కూడా ఇచ్చినటువంటి గొప్ప డాక్టర్ గారు ఉన్నారు. నిజంగా నోబెల్ పర్సన్, మనందరూ గర్వించిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకి సాయిబాబా గారి మీద విశ్వాసం. ఆయన ఒక గుడి కట్టారు. ఎవరైతే వీరిని ఆహ్వానించారో అక్కడ ప్రవచనం అనేది ఆ సాయి మందిరంలో ఏర్పాటు చేశారు. అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, ఉదార స్వభావులు, అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన విశ్వాసాన్ని గౌరవిస్తూ మరి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు సాయిబాబా గారికి హారతి ఇవ్వండి, లేకపోతే ఎవరు అతిథిగా వచ్చినా అవన్నీ చేపిస్తారు వాళ్ళు. కాబట్టి ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వారిని గౌరవించి జస్ట్ ఫార్మాలిటీగా ఆ యాక్టివిటీ అనేది చేస్తారు. ఈయన దేశాన్ని గర్వించదగ్గ గొప్ప వైద్యుడు. ఆయన భావాన్ని నేను గౌరవించి అక్కడ తటస్థ వైఖరిగా నేను ఇవ్వడం జరిగింది తప్ప భక్తిగా ఇవ్వలేదు, ద్వేషము లేదు. దీన్ని అది వీడియో తీసి చాలామంది ఎక్కువగా వ్యాపింపజేశారు. కానీ అక్కడ హాల్లో నేను ప్రవచనం గురువుతత్వం మీద మాట్లాడమన్నప్పుడు ఒక్కటి కూడా వారి గురించి కానీ వారి మాటల గురించి కానీ నేను మాట్లాడలేదు. అయిపోయిందా? ఇంత స్పష్టంగా మన ఇంటర్వ్యూలో చెప్పారు కదా, అయినా కూడా మళ్ళీ అదే వీడియో ప్లే చేసి మీరు అప్పుడు అలా ఎందుకు చేశారు మరి అంటే ఏంటి? ఇంటెన్షనల్గా క్లియర్గా ఇడిచేశారనమాట. ఇడిచేసిపోయి తప్పదో మీరు సాయి భక్తులను మీరు ఒప్పుకోకపోయినా మేము అదే భావిస్తాం, అదే ప్రచారం చేస్తాం. మీరేమో సామవేదం గారిని వాడేసుకుంటారు. ఏది దొరుకుతుంది, ఏదో చిన్న క్లిప్ దొరికితే సామవేదం గారు సాయి భక్తులు అని చెప్పి బ్రాండ్ వేసేసి వాడేసుకుంటూ ఉంటారు. దేవతా స్వరూపాలను వాడేసుకుంటారు, శాస్త్రాలను వాడేసుకుంటారు. మాకు మాత్రం ఎలాంటి రైట్స్ ఉండవు, తప్పు అని చెప్పి రైట్స్ ఉండవు. మాకు మాట్లాడితే కేసులు పెట్టేస్తారు. దేనికి భయపడుతున్నారండి? వాళ్ళ అవకాశం ఏంటి మిమ్మల్ని బెదిరించడానికి? మా అవకాశం ఏందో జనాలకి తెలుసు, నువ్వెందుకు భయపడుతున్నావు? సరే, వాళ్ళు మిమ్మల్ని బెదిరించలేదని అనుకుందాం. ఒకసారి వాళ్ళు మాట్లాడిన క్లిప్పే వినండి. మా యొక్క విజ్ఞప్తి మనవి ఏంటంటే, గతంలో ఎవరెవరు ఏం మాట్లాడారో మాకు తెలియదు. ఈ రోజు స్పష్టంగా ఇన్ని కుట్రలు బయటపడుతున్నాయి సాయి మతం నుండి, సాయి సచ్చరిత్ర నుండి. ఇవన్నీ తెలిసాక కూడా, ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా సాయి మతాన్ని ఎవరైనా కావాలని ప్రమోట్ చేసినా, సాయి అవతార పురుషుడు, దత్తాత్రేయుడు అవతారం, విష్ణు అవతారం, శివుడు అవతారం, ఇలాంటి అభూత కల్పనలతో మీరు ప్రవచనాలు చెప్తే కనుక మీరు చేసేది ఖచ్చితంగా ధర్మద్రోహమే అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. మీ మీద కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రవచనాలు చెప్తే కనుక మీరు చేసేది ఖచ్చితంగా ధర్మద్రోహమే అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. మీ మీద కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రవచనాలు చెప్తే కనుక మీరు చేసేది ఖచ్చితంగా ధర్మద్రోహమే అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. మీ మీద కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుంది. విన్నారు కదా, పక్కా మీ దగ్గరికి బెదిరించే వచ్చిర్రు. సరే, ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన వీడియో ప్లే చేశాడు కదా, అందులో నేనేమన్నాను? ఇన్ని ప్రమాణాలు సాయి సచ్చరిత్రలో ఇన్ని కుట్రలు ఇవన్నీ కనపడుతున్నా కూడా, ఇంత అవైదికం అని తెలుస్తున్నా కూడా, సాయి పరమాత్మ అవతారం ఇలాంటి ప్రవచనాలు చెప్తే మీరు చేసే ధర్మద్రోహమే అన్న. ఇప్పుడు ఒకవేళ అది బెదిరింపే అనుకుంటే, సామవేదం గారు ఎక్కడా సాయిబాబా గురించి ఫేవర్గా చెప్పట్లేదు, అలాగే ఉంటే సరిపోతుంది కదా. కానీ యాంటీగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇది కాదు, ఇది వైదికం కాదు, అవైదికం, అశాస్త్రీయం, మీరు మాట్లాడకపోతే మేము ఒప్పుకోం అన్నామా? మేము అనలేదు కదా. మీరు సాయి మతాన్ని ఖండించకపోతే మేము ఒప్పుకోం అనలేదు. అందులో అభూత కల్పనలు చెప్తే ఎవరి మెప్పు కోసమో, అక్కడ 10 మంది ఎవరు సాయి భక్తులు ఉన్నారు, వాళ్ళ మెప్పు కోసం నోటికి వచ్చింది వాగేశారు అనుకోండి, ఎవరో ఒకళ్ళు పెద్ద మనుషులు, అది రికార్డెడ్గా ఉండిపోతుంది. ఇప్పుడు ఏదో నిర్బంధం పెట్టి పూలమాల వేయించారు, అది చూపించి ఇంకో 10 మందిని సామవేదం గారే ఆరాధించారు మీరెంతరా అని చెప్పి ఇంకో 10 మందిని వాళ్ళు ఒక లాగుతున్నారు. కాబట్టి సమాజంలో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నారో, వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. అశాస్త్రీయమైన దాన్ని మీరు బోధించొద్దు. ఒకవేళ బోధిస్తే
మీ మాటలను కూడా మేము ఖండించాల్సి వస్తుంది. ఇది కదా నేను చెప్పింది. తప్ప మీరు సాయిబు మతాన్ని ఖండించండి, బయటకు వచ్చి అది అశాస్త్రీయంగా నిర్ద్వంద్వం అని తేల్చి చెప్పండి, లేకపోతే మీ మీద పోరాటం చేస్తాం. మేము అనలేదే, చెప్పాల్సిన బాధ్యత ఉంది అందరికీ. ఆ బాధ్యత గుర్తించిన వాళ్ళు బయటకు వస్తారు స్వతహాగా, నిర్బంధం లేదు. అది ఇది బెదిరింపు ఎలా అవుతుంది? కలిపురుషులండి మీ ఎదురుగా కూర్చుంది కలిపురుషులు. ఎవరు? ఇక్కడ కూర్చున్న ఇద్దరు కలిపురుషులు. మీరు పరీక్షిత్ మహారాజ్ అని అనుకుందాం. వీడు రోహిల్లా కల్మా చదువుతూ ఉండేవాడు పోయిన జన్మలో. సాయిబు గారితో బాగా అంటగాగేవాడు, రేత్రి పొగలు ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు వీళ్ళు. పరీక్షిత్ మహారాజ్ ఎక్కడికి వస్తే అక్కడ కలిపురుషుడు భయపడేవాడు. సాయిబు ఎక్కడుంటే అక్కడ రోహిల్లా ఉండేవాడు. ఆఖరికి 4 స్థానాలు పరీక్షిత్ మహారాజ్ ఇస్తారు. జూదశాల యందు, మద్యం సేవించే చోట, స్వేచ్ఛా విహరణులు అయిన స్త్రీలున్న చోట, హింస జరిగే చోట, ఈ 4 స్థానాలు కలిపురుషుడికి ఇస్తారు. ఆ 4 స్థానాలు వాళ్ళ ఆఫీస్లోనే ఉన్నాయి. మా దగ్గర అక్కడ ఉన్నాయి. రీసెంట్గా నువ్వే కదా వీడియో పెట్టింది, నా డబ్బులతో నేను బీరు తాగితే నీకేట్రా బామరిది అని చెప్పి భాస్కర్ మీద వీడియో పెట్టావు కదా. కాబట్టి కలిపురుషుడు నువ్వే. ఇప్పుడు అశాస్త్రీయం అవైదికం అని చెప్పేది మేము కలిపురుషులమా? ఇష్టారీతిగా శాస్త్రాలని పొల్యూట్ చేసేవాళ్ళు కలిపురుషులా? జూదశాల నాకు తెలుసు వాళ్ళ ఆఫీస్ ఎట్లుంటుందో. ఎట్లా తెలుసు? ఎప్పుడు వచ్చావు నువ్వు అసలు? మా ఆఫీస్ ముఖం తెలుసా? ఎప్పుడైనా గుమ్మం దొక్కావా? మద్యం సేవించే చోట వాళ్ళ ఆఫీస్లో భాస్కర్ కిల్లి, లలిత్ కుమార్, భారత్ వర్ష, కర్ణాకర్ సూన కలిసి తాగుతారని భారత్ వర్షనే నాకు చెప్పాడు. అందరికి పోసేది ఈడే, గ్లాసు సర్వ్ చేసేది ఈడే. మరి ఈ 4 స్థానాలు సరిపోనట్టు మళ్ళీ బంగారం అడిగాడు కదా కలిపురుషుడు. పరీక్షిత్ మహారాజ్ ఇచ్చిండు. జనాలేసే బిచ్చం ఏదైతుందో అదే వీళ్ళకి వచ్చే బంగారం అండి. అంటే మన ఫాలోవర్స్ ఎవరైనా డొనేషన్స్ ఇస్తే అందులో కలిపురుషుడు ఉంటాడు అని చెప్తున్నాడు కదా. మరి సాయిబు మందిరాల్లో వేసే బిచ్చం ఉంటుంది కదా, అది కలిపురుషుడు కాదా? ఇప్పుడు మాకెంత చిన్న చిన్న విరాళాలు, మహా అయితే 300, 500, 1000 రూపాయలు. కానీ ఈ సాయిబు షిరిడీ సాయి ఆ మందిరానికి రోజుకు 2 కోట్లు వస్తాయంట. రోజుకు 2 కోట్లు. బంగారం కూడా కలిపురుషుడు స్థానం అని చెప్పాడు కదా. మాకెవరు బంగారం దానం ఇవ్వరు కదా. కానీ సాయిబుకి, అది షిరిడీ సంస్థానికి 500 కిలోల బంగారం ఉందంట. 500 కిలోలు. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఆభరణాలు ఉన్నాయి, బంగారం ఉంది, సంపద ఉంది అంటే అది దేవస్థానం, సాక్షాత్గా కలియుగంలో ప్రత్యక్ష దైవం కాబట్టి అక్కడ కలి ప్రభావం ఉండదు. ఇక్కడ ఒక శాస్త్రం ఉండదు, నియమం ఉండదు, పద్ధతి పాడు ఏం ఉండవు కదా. కాబట్టి ఇక్కడ కలి ప్రభావం బీభత్సంగా ఉంటుంది. డబ్బు ఉంది, సంపద ఉంది, బంగారం ఉంది. కాబట్టి కలిపురుషుడి స్థానం ఏమిటి? బురిడి. పుణ్యం సంగతి దేవుడు ఎరుగు, పాపం మూట కట్టుకుంటారు. అదే సామవేదం గారు చెప్పారు. మంత్రాలని, యంత్రాలని, శాస్త్రాలని ఇష్టారీతిగా పొల్యూట్ చేసేసి జనాల్ని మభ్యపెట్టడానికి, ఈ సంపదని ఆర్జించడమే ధ్యేయంగా ఒక మార్కెటింగ్ సిస్టమ్ తయారు చేసి ఇలాంటి పద్ధతుల్లో మత వ్యాప్తి చేస్తే నీచమైనటువంటి యోనుల్లో పుడతారు. కొన్ని లక్షల జన్మల పాటు కుళ్ళి కృషించి నశించిపోతారు. ఆ దోషాలు మిమ్మల్ని వెంటాడతాయి. కాబట్టి అలాంటి వాటి వెంట పడకండి. ఇది చెప్పాల్సిన బాధ్యత గురువుల మీద ఉంటుందా ఉండదా? మనకి పరమాత్మ వైదిక మార్గాన్ని బోధించాడు. ఋషులు వాళ్ళ తపశ్శక్తి ద్వారా దైవతత్వాల్ని, అనేక ఉపాసనా గ్రంథాలని మనకు అనుగ్రహించారు. వాటిని మనం సాధన చేసుకుందాం. ఎవరో ఒక అన్యమతస్థుడు ఒక సుంతి చేసుకున్న ఒక సాయిబు గారిని పట్టుకొచ్చి ఆయన దేవుణ్ణి చేయటం ఏంటి? ఆయన ముందు నందీశ్వరుని పెట్టడం ఏంటి? శివలింగం మీద ఆయన కూర్చోబెట్టడం ఏంటి? ఎంత పాపం ఇది! అసలు మీ పాపాలకు నిష్కృతి అనేది ఉంటుందా? ఎన్ని జన్మలు మీరు అనుభవిస్తారో తెలుసా మీకు? ఇలాంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి ఈ బిజినెస్ స్ట్రక్చర్ మోడల్స్ మీరు డెవలప్ చేస్తే ఎంతమందిని మీరు నాశనంలో తీసుకుపోతున్నారు. కాబట్టి అక్కడ ఆ దోషం వెళ్ళిన వాళ్ళకి కూడా తగులుతుంది, నిర్మాణం చేసిన వాళ్ళకే కాదు. ఏదైతే కకృతిపడి ఒక కోరికలు తీరిపోతాయి, పిలిస్తే పలుకుతాడు, అబ్బబ్బబ్బబ్బ, ఆ మార్కెటింగ్ మీరు వల్ల పడుతున్నారో. ఇప్పుడు మీరు సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి కదా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, అదంతా ట్రాపు. ఎప్పుడైనా సరే అకస్మాత్తుగా వృద్ధి కలుగుతుంది, రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని ప్రచారం జరిగేదంతా మోసమే, గుర్తుంచుకోండి. సాయిబు మతంలో కూడా ఇదే జరుగుతుంది. 2 మతాల్లో ఈ విధంగా జరుగుతుంది. యేసు మతం, 2 సాయిబు గారి మతం. డెవలప్మెంట్ అనేది క్రమంగా ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటుంది, కష్టాన్ని బట్టి ఉంటుంది. కలిపురుషుడు వచ్చినప్పుడు మీరెట్లా లొంగారండి? మీ అనుష్ఠానం ఏంటి? మీరు ఇంతకుముందు చెప్పిన ప్రవచనాలు ఏంటి? మీరు ఇంతకుముందు చెప్పిన ప్రవచనాల్లో మీ వాయిస్లో చాలా బేస్ ఉంటుంది. నిన్న మీరు మాట్లాడినప్పుడు చాలా డల్గా మాట్లాడిరు. అంటే మీరు ఇట్లా కాదు, ఇంకా గట్టిగా మాట్లాడాలని చెప్తున్నాడు.
ఇప్పుడు పోయిన జన్మలో ఏం చేశాడంటే హిందువులు నేర్పించాడు రోహిల్లా. ఇప్పుడు ఈ సాయిబు మతాన్ని నాశనం చేయడానికి మళ్ళీ పుట్టాడు. అందుకే ఇప్పుడు మమ్మల్ని అందరినీ లాగాడా. మళ్ళీ లాగిన తర్వాత కూడా మీరు సైలెంట్గా ఉంటే కుదరదు, 2 రోజులకు ఒక వీడియో పెట్టండి అని చెప్పి మమ్మల్ని కెలుగుతూ ఉంటాడు వీడు. వీడు కెలిగినప్పుడు ఒక వీడియో పెడతా ఉంటాం, అది బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ సామవేదం గారి క్లిప్పు అసందర్భంగా వాడి వారు కూడా స్పందించేలాగా చేశాడు. ఇంకా ఫ్యూచర్లో చాలామందిని ఈ సైన్యంలోకి తీసుకొస్తాడు ఈ రోహిల్లా గడే. పోయిన జన్మలో చేసిన పాపానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు రోహిల్లా. ఒకవేళ వాళ్ళతో మీరు కూర్చోవాలి అని అంటే ఒంటి మీద బంగారం తీయండి, ఉంగరంతో పాటు ఏదున్నా తీసేసేయండి. ఎందుకు అని అంటే కలిపురుషుడు బంగారంని చూసి అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తాడు కాబట్టి. మంచిది. ఆ షిరిడీలో ఉన్న 500 కిలోల బంగారం ఏం చేస్తారంటే హిందూ దేవాలయాలకు పనిచేయండి, లేకపోతే ధర్మ ప్రచారానికి వినియోగించండి. ఊరూరా రామాలయాలు నిర్మాణం చేయండి. అప్పుడైనా కొంత పాపం అనేది ప్రక్షాళన అవుతుంది. అసలు ఆయన అవధూత కానే కాదు. ఒకవేళ అనుకున్నా, మరి గురువుగారు ఏం చెప్పారు? అవధూతలకి నైవేద్యం లేదు, అర్చన లేదు, ఆరాధన లేదు, ఆలయాలు కట్టడం లేదు, దేవతా స్వరూపాలను కించిపరిచేలాగా అక్కడ ప్రతిష్టలు చేయడం ఉండదు. ఇవన్నీ ఉండవు కదా మరి అవధూత అయితే. ఒకవేళ మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు సాయిబు పేరు మీద? ఇంతకుముందు చెప్పినట్లుగా 4 గోడలు కట్టుకోండి, పైన ఒక స్లాబ్ వేసుకోండి, మీ విగ్రహం పెట్టుకోండి, మీరు భజన చేసుకోండి అక్కడ. మీరు శాస్త్రాన్ని ఎందుకు అవమానిస్తున్నారు? శాస్త్రాన్ని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? ధర్మానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఇది మీరు చేసినంత కాలం ఖచ్చితంగా మేము ప్రశ్నించి తీరుతాం, నిలదీస్తాం, ప్రక్షాళన చేస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.